ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి మరోసారి వెల్కమ్. ఈరోజు మనము మన రాఘవి హెల్త్ సిరీస్లో డాక్టర్ నవీన్ రెడ్డి జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్తో హర్నియాస్ అండ్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ అండ్ వాటి సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి అని ఒక డిస్కషన్. డాక్టర్ నవీన్ గారు నమస్తే సార్. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఒక టాపిక్ హర్నియాస్ అనే టాపిక్తో డిస్కస్ చేద్దాము. సో ఈ హర్నియా అనేది అసలు ఏంటి, ఎలా వస్తుంది అండ్ దాని సిమ్టమ్స్ ఏంటి? బేసిక్గా హెర్నియా అంటే ఏదైనా ఒక క్యావిటీలోంచి, ఆ క్యావిటీలో ఉన్న అవయవాలు ఏవైనా సరే, ఆ క్యావిటీ వాల్లో నుంచి ఏదైనా ఒక వీక్ పాయింట్ దగ్గర చొచ్చుకొని బయటికి రావడాన్ని హెర్నియా అంటారు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉన్నాయి. అవి ఏంటివంటే అబ్డామినల్ వాల్ హెర్నియాస్, మెయిన్గా వెంట్రల్ హెర్నియాస్, స్పైజిలియన్ హెర్నియాస్, ఇంగ్వైనల్ హెర్నియాస్, ఫీమోరల్ హెర్నియాస్, ఆపరేటర్ హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్. అంటే ఆపరేషన్స్ ఏదైనా పెద్ద ఆపరేషన్స్ ఏదైనా అయిన తర్వాత మనకి ఏదైనా హెర్నియాస్ రావడము, ఇవన్నీ కూడా మనకి అబ్డామినల్ వాల్ హెర్నియాస్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా హయాటల్ హెర్నియాస్ అంటే మనకి డయాఫ్రమ్ కింద భాగంలో పొట్ట ఉంటుంది. ఈ పొట్ట, ఆ డయాఫ్రమ్ కండరాలు ఏదైనా లూజ్ అయ్యి అక్కడ ఉన్న ఫైబర్స్ ఏదైనా వీక్ పాయింట్ ఉంటే కనుక ఈ పొట్ట అనేది పైన ఛాతీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో వీటిని హయాటల్ హెర్నియా అంటారు. సో బేసిక్గా హెర్నియా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎనీ కంటెంట్ ఆఫ్ ద క్యావిటీ ప్రొట్రూడింగ్ త్రూ ద క్యావిటీ వాల్ బికాస్ ఆఫ్ ద వీక్ పాయింట్. దాన్ని మనము హెర్నియా అంటాం. ఈ హర్నియాస్ మోస్ట్ కామన్లీ ఎప్పుడు కూడా మనం అబ్డామినల్ వాల్ చూస్తూ ఉంటాం. సో ఈ హర్నియాస్ అసలు ఎందువల్ల అవుతాయి అంటే కొందరు ఏమంటారు అంటే బాగా బరువు లేపడం వల్ల కానీ, లేకపోతే బాగా దగ్గడం వల్ల, ఆల్వేస్ ఎక్కువ సిఓపిడి పేషెంట్స్లో కానీ ఈ హర్నియా అనే సిమ్టమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హర్నియా? రొటీన్గా మనం చూసే మెయిన్ హెర్నియాస్ అబ్డామినల్ వాల్ హెర్నియాస్. వీటిలో కూడా మనం ఇంకా రెగ్యులర్గా చూసేవి అంబ్లికల్ హెర్నియాస్ అండ్ ఇంగ్వైనల్ హెర్నియాస్. సో బేసిక్గా ఈ క్యావిటీ ఏదైతే ఉందో, అబ్డామినల్ వాల్ క్యావిటీ ఏదైతే ఉందో, ఆ క్యావిటీలో మనకు బవల్ ఉంటుంది, సాలిడ్ ఆర్గాన్స్ ఉంటాయి, ఒమెంటమ్ ఉంటుంది కవరింగ్ ద బవల్. సో ఈ హెర్నియాస్ అనేవి బేసిక్గా మనకి అబ్డామిన్ క్యావిటీలో నుంచి ఎక్కడైనా సరే వీక్ పాయింట్, మజిల్ అనేది ఎక్కడైతే వీక్ ఉంటుందో ఆ పాయింట్లో ఈ అవయవాలు ఏవైనా సరే, మన ఇంటెస్టైన్ కానీ మోస్ట్ కామన్గా ఒమెంటము లేదా ఇంటెస్టైన్స్ ప్రొట్రూడ్ అయ్యి ఆ క్యావిటీలోంచి బయటకు వస్తూ ఉంటాయి. సో వీటికి ఏదైనా సరే మనకి అబ్డామిన్లో ప్రెషర్ పెంచే పని ఏదైనా సరే, అది దగ్గు కానివ్వండి, బరువులు ఎత్తడం కానివ్వండి, కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ కానివ్వండి, లేదా మూత్రం పోసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి పోయడం కానీ, సో ఈ రీజన్స్ ఏ ఉన్నా కూడా మనకి హెర్నియా అనేది వస్తుంది. ఇంకోటి కంజంటల్ హెర్నియాస్ ఉంటాయి. అవి యూజువల్గా ఇంగ్వైనల్ రీజియన్లో, అంటే మనకి ఈ గ్రాయిన్ రీజియన్లో ఈ హెర్నియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి యూజువల్గా పిల్లల్లో చూస్తాము. అది అప్ టు, అంటే కంజంటల్ అన్నా కూడా మనకి అవి చిన్నప్పుడు ఫామ్ అయ్యి ఆ క్యావిటీ, టెస్టిస్ వెళ్ళే ఆ కెనాల్లోంచి వెళ్ళే ప్లేస్లో టెస్టిస్ కింద స్ఫోటంలో డెలివరీ అయిన తర్వాత ఆ శాక్ అని ఆ వే ఏదైతే ఉందో అది క్లోజ్ కావాలి. అది క్లోజ్ కాకపోతే మనకి కంజంటల్ హెర్నియాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మనకి చిన్నపిల్లల్లో యూజువల్గా అది ఫస్ట్ 1 monthలోనే కావచ్చు, లేదా 10 years తర్వాతనే కావచ్చు. ఇవి మనం ఎప్పుడైనా సరే గమనించవచ్చు. ఈ కంజంటల్ హెర్నియాస్ అనేది ఎప్పుడైనా ప్రెజెంటేషన్ వాళ్ళకి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, కానీ ప్రెజెంటేషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా జరగచ్చు. సో బేసిక్గా అక్వైర్డ్ కంజంటల్, అక్వైర్డ్ హెర్నియాస్ సార్ ఇందాక అడిగినట్టు మనకి బరువులు ఎత్తడం వల్ల కానీ, పుట్టపైన ప్రెషర్ పెంచి ఏ పని అయినా సరే, క్రానిక్ కాఫ్ ఉన్నా కానీ, తర్వాత స్మోకింగ్ వల్ల ఈ మనకి కొలాజన్ ఫార్మేషన్ సరిగా ఉండదు కాబట్టి దానివల్ల కూడా మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్కువ కాన్స్టిపేషన్, మోషన్ పోయేటప్పుడు ముక్కడం కానీ, యూరిన్ పోయేటప్పుడు ముక్కడం కానీ, ఈ ఏ పనులు చేసినా కూడా మనకి హెర్నియా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైతే హర్నియా ఉందో ఈ హర్నియా వల్ల ఒక్కొక్కసారి పేగులు అడ్డం పడడం అంటే స్ట్రాంగులేట్ అవ్వడం,
ఇలాంటి సిమ్టమ్స్ కూడా అవుతాయి అంటారు. సో అసలు ఈ కాంప్లికేషన్ ఆఫ్ హర్నియా ఏంటి? నార్మల్గా చాలా రోజుల వరకు పేషెంట్ ఏ సిమ్టమ్ ఉండదు, కానీ మెల్లమెల్లగా వాళ్ళకి పెయిన్ రావడం, దాని తర్వాత సడన్గా పేషెంట్ కంప్లైంట్స్ ఆఫ్ సివియర్ పెయిన్, అంటే అదేదో స్ట్రాంగులేషన్, ఇది అంతా అసలు ఏంటిది? హౌ డు వి ఎక్స్ప్లెయిన్ దిస్? హెర్నియాస్తో పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే, ఫస్ట్ స్వెల్లింగ్ ఒకటి మోస్ట్ కామన్ కంప్లైంట్స్, స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఉంటుంది. సో వాపు ఏదన్నా అంటే ఇప్పుడు మనకి వర్క్ చేసుకునేటప్పుడు డే మొత్తము వాపు ఉండి నైట్ పడుకున్న తర్వాత తగ్గిపోవడము అట్లా ఉన్నప్పుడు వీ కెన్ సస్పెక్ట్ హెర్నియా. సో ఇందులో ఏమవుతుందంటే మనకి ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల నిలబడినప్పుడు ఆ అబ్డామిన్ క్యావిటీలోంచి ఆ వాపు అనేది చొచ్చుకొని ఆ లోపల ఉన్న ఆర్గాన్ చొచ్చుకొని రావడం వల్ల వాపు అనేది బయటికి కనపడుతుంది. సో ఇది అక్కడ ఆ క్యావిటీ స్ట్రెచ్ అవుతున్నప్పుడు పెయిన్ సిమ్టమ్ కూడా యాడ్ అవుతుంది. సో ఫస్ట్ నార్మల్ ప్రజెంటేషన్లో పేషెంట్ ఏది గమనించకపోయినా పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి అనేది వస్తారు. సో పేషెంట్ హాస్పిటల్కి మనకు పెయిన్తో ప్రెజెంట్ అయినప్పుడు వీ షుడ్ ఎవాల్యుయేట్, అంటే మనకు క్లినికల్గా మనము వీ షుడ్ లుక్ ఫర్ స్ట్రాంగులేషన్. సో మనకి హెర్నియాస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉన్నది హెర్నియా అనేది మనం చూడాలి. సో హెర్నియా రెడ్యూజబులా కాదా, ఒకవేళ ఇర్రెడ్యూజబుల్ అయితే అబ్స్ట్రక్టడా లేదా స్ట్రాంగులేషన్ ఉందా. సో వీటికి తేడాలు ఏంటంటే, రెడ్యూజబుల్ అంటే అవయవం ఏదైతే చొచ్చుకొని బయటకు వస్తుందో కొద్దిగా రెస్ట్ ఇవ్వడం లేదా మనకు ఆ ప్రెషర్ తగ్గినప్పుడు అవయవం మళ్ళీ లోపలికి పడిపోతుంది. ఒకేలా అట్లా జారిపోకుండా అట్లే ఉండిపోతే దాన్ని ఇర్రెడ్యూజబుల్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగులేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఈ రక్తం సరఫరా అవయవానికి ఏదైతే ఉందో, ఈ హెర్నియా నెక్ అంటాం, నెక్ ఆఫ్ హెర్నియా శాక్ అంటాం, అది ఎప్పుడైతే చాలా సన్నగా ఉండి ఈ కంటెంట్ పోయిన తర్వాత అది ఆ కండరం ఏదైనా బిగుసుకొని అక్కడ రక్త సరఫరా కనుక ఆగిపోతే అప్పుడు ఈ అటు సైడు హెర్నియా భాగంలో ఉన్న అవయవం ఏదైతే ఉందో దానికి రక్త సరఫరా ఉండదు కాబట్టి ఆ టిష్యూ అనేది డెత్కి గురవుతుంది. దానివల్ల మనకి స్ట్రాంగులేషన్ వల్ల ఇది జరుగుతుంది. సో గ్యాంగ్రీన్, సో దానివల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. ఆ అఫెక్టెడ్ బౌల్ వాట్ ఎవర్ ఒమెంటం కానీ బౌల్ కానీ ఏదైనా సరే దాన్ని మనము సర్జికల్గా డీల్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. హర్నియాకి సర్జరీస్ అంటే ఎలా చేయాలి? అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఫర్ ద హర్నియా? మామూలుగా ఓపెన్ చేసి కుట్లేసేస్తే అయిపోతుందా, లేకపోతే దానికి మళ్ళీ ఓపెన్ హర్నియా అని, ల్యాబ్ హర్నియా అని, అట్లా కొన్ని ప్రొసీజర్స్ ఏంటి, వాటి గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ హెర్నియా అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఏదైనా చొచ్చుకు రావడం, ఒక వీకెస్ట్ పాయింట్లోంచి మజిల్ లూజ్ కావడం వల్ల ఏదైనా చొచ్చుకు రావడం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇట్స్ ఎ మెకానికల్ ప్రాబ్లం. సో దీనికి ఎనీ మెకానికల్ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ మనం వీ హ్యావ్ టు డీల్ ఇట్ విత్ సర్జరీ ఓన్లీ. సో చాలామంది ఓపీడీస్కి వచ్చినప్పుడు అడుగుతుంటారు, సార్ ఇది వాపే కదా, మందులు వాడితే తగ్గదా అని అడుగుతారు. ఒక చోట మీకు ఒక అవయవం అంటే ఆ కండరం లూజ్ అయ్యి ఒక అవయవం బయటికి జారుతుంది అంటే దాన్ని మందులతో తగ్గిలేము, ఆ కండరాన్ని మనం బలపరచలేము. దీనికి ఓన్లీ దారి సర్జరీ. సో సర్జరీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్. లాప్రోస్కోపిక్లో కూడా మళ్ళీ యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో చేసే సర్జరీస్ డిఫరెంట్ ఉన్నాయి. టార్ అని, టామ్ అని, ట్యాప్, టెప్. సో ఇవన్నీ డిఫరెంట్. మనకి పైన లేయర్స్ చూసుకుంటే స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ, దాని తర్వాత ఫేషియా, దాని తర్వాత మజిల్, దాని తర్వాత పెరిటోనియం, ఇన్ని లేయర్స్ ఉంటాయి. మనకి మెష్ అనేది ఏదైతే వాడతామో హెర్నియాలో అది మనకి లోపల పొట్టలో బౌల్కి అంటే పేగులకి తగలకుండా పెట్టాలి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే డిఫరెంట్ లేయర్స్ని బట్టి అది ఆన్లే మెష్ అంటాము, లేదా ఇన్లే మెష్ అంటాము, లేదా ప్రీపెరిటోనియల్ మెష్ అంటాము, ఇట్లా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో ఇదంతా నార్మల్గా యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో చేసే హెర్నియాస్కి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇట్లా మనకి ఇంగ్వైనల్ రీజియన్లో కూడా హెర్నియాస్ వస్తాయి. అక్కడ కూడా మనము టెప్, ట్యాప్ అంటాం. సో టోటలీ ఎక్స్ట్రా పెరిటోనియల్ అప్రోచ్ లేదా ట్రాన్స్ అబ్డామినల్ ప్రీపెరిటోనియల్ రిపేర్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ అన్నీ లాప్రోస్కోపిక్లో చేయొచ్చు. ఇదే కనుక మనం ఓపెన్లో చేస్తే మెష్ పై భాగం అంటే మనకి స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ కింద ఉన్న ఫేషియా దగ్గర పెడతాం మెష్. సో దీంట్లో మనకి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడ మెష్ పెట్టినా కూడా మనకు ఆ మెష్ అనేది మనకు ఉన్న లూజ్ వీక్ అబ్డామిన్ వాల్కి సపోర్ట్గా ఒక మన మెష్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆ సపోర్ట్ అనేది మనం ఏ భాగంలో పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ కానీ మనకి అవుట్కమ్ అయితే సేమ్ ఉంటుంది, ప్రిన్సిపల్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ ద సర్జరీస్, లాప్రోస్కోపిక్లో ఉండే అనాటమీ కంప్లీట్గా పైనుంచి మనం చూసే ఓపెన్ అనాటమీకి కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది. సో అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఫర్ ద సర్జన్. బట్ ఇన్ ఏ వెల్ ట్రైన్డ్ హ్యాండ్స్
దిస్ హెర్నియా సర్జరీ ఇస్ అ వెరీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో వెల్ ట్రైన్ హ్యాండ్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్లో ఓపెన్ సర్జరీస్కి ఎంత అయితే మనకి ఐ మీన్ కాంప్లికేషన్స్ కానీ రికరెన్స్ కానీ ఎంతైతే ఉందో సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇది మనకి లాప్రోస్కోపిక్ సర్జరీస్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా లాప్రోస్కోపిక్గా ఓపెనా అని ఎప్పుడు మనం దేనికి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఏజ్, తర్వాత కోమార్బిడిటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, తర్వాత తను చేసే వర్క్ ఏంటి అంటే ఆక్యుపేషన్, అంటే ఇప్పుడు సపోజ్ కూలీలు ఇట్లా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనము లైక్ అగైన్ లాప్రోస్కోపిక్ హెర్నియానా ఓపెన్ హెర్నియానా ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ అగైన్ కాస్ట్ ఫ్యాక్టర్. ఓపెన్ హెర్నియాస్లో మనకి ఆబ్వియస్గా మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడేవే కాబట్టి కాస్ట్ అనేది తక్కువలో ఉంటుంది. లాప్రోస్కోపిక్లో మనకి ఇంకొద్దిగా టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ఇన్స్ట్రుమెంట్స్, ఈ మెష్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాకర్స్ అని యూజ్ చేస్తాము, సూచర్స్ యూజ్ చేస్తాము. వీటి వల్ల మనకు కాస్ట్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా తేడా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ పేషెంట్ రికవరీ. లాప్రోస్కోపిక్లో సెకండ్ ఆర్ థర్డ్ డే పేషెంట్ని మనము ఇంటికి పంపించేయచ్చు. యూజువల్లీ పెయిన్ లేకపోతే కనుక ఫస్ట్ డేనే లైక్ డే కేర్ ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. కాకపోతే సెలెక్టెడ్ పేషెంట్స్లో యంగ్ పేషెంట్స్ అయి ఉండాలి, అబ్డామిన్ వాళ్ళ చిన్న హెర్నియాస్, స్మాల్ హెర్నియాస్ అట్లా ఉన్న వాళ్ళలో డే కేర్ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ సర్జరీ అయితే కనుక మనకి స్కార్ అనేది ఎక్కడైతే మనకు ఆ హెర్నియా ఉందో దానికి చుట్టూరు 5 సెంటీమీటర్స్ వరకు అట్లీస్ట్ మనం మెష్తో కవర్ చేసి పెట్టాలి. సో అట్లా మెష్తో కవర్ చేసి పెట్టాలి అంటే కనుక మనకి కోత అనేది పెద్దగా ఉంటుంది ఓపెన్ హెర్నియాస్లో. సో అంత పెద్ద కోత చేసినప్పుడు మనకి ఆబ్వియస్గా ఈ పెయిన్ అనేది రికవరీ అనేది పెరుగుతుంది. సో మెయిన్గా కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, తర్వాత ఫాస్ట్ రికవరీ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఫ్యాక్టర్ నెగ్లిజిబుల్ అయిపోతుంది అప్పుడు. సో లాప్రోస్కోపిక్ ఒకవేళ మనకు కనుక పేషెంట్ ఐడియల్ అనిపిస్తే ఇట్స్ బెటర్ టు గో ఫర్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్. ఒకవేళ కాంప్లికేషన్స్ ఏమీ లేవు, ఎక్కువ మనకి కోమార్బిడిటీస్ ఏం లేవు అంటే కనుక మనం వీ కెన్ గో ఫర్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్. సో పేషెంట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లాప్రోస్కోపిక్ హెర్నియా ప్రొసీజర్స్. సార్ ఇప్పుడు ఈ హర్నియా పేషెంట్స్ కొందరు హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ప్రీవియస్లీ ఏదో సర్జరీ, కడుపులో సర్జరీ అయి ఉంటుంది, LSCS, ఇప్పుడు వర్టికల్ స్కార్ సర్జరీస్, ఇలాంటి సర్జరీస్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి వస్తుందా? అంటే ఇలాంటి మేజర్ సర్జరీస్ అయిన పేషెంట్స్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి టు ప్రివెంట్ ది హర్నీ ఫ్రమ్ కమింగ్? సో ఇందాక చెప్పినట్టు నేను దీస్ ఆర్ కాల్డ్ ఇన్సిషనల్ హెర్నియాస్. ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే మన ప్రీవియస్ సర్జరీకి ఏదైతే మనం కోత పెట్టి చేస్తామో ఆ భాగంలో మజిల్ ఏదైనా వీక్ ఉంటే అక్కడి నుంచి చొచ్చుకొని వచ్చే హెర్నియాస్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. ఇవి సర్జికల్ సైట్ దగ్గర కామన్గా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే లోపల ఫేషియా కానీ మజిల్ కానీ వీక్ అయిపోయి ఈ హెర్నియాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కామన్గా ట్యూబెక్టమీస్ లేదా ప్రీవియస్ లాప్రాటమీ వూమ్స్ అంటే పొట్టకి ఏదైనా ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి కామన్గా చూస్తాం. ఇందులో కూడా ప్రిన్సిపల్స్ ఏముంటుంది, మామూలు మన వెంట్రల్ హెర్నియాస్ ఎట్లయితే డీల్ చేస్తామో అట్లే డీల్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాంటీరియర్ అబ్డామినల్ వాళ్ళకి అడిషన్స్ ఉంటాయి. ఈ మొమెంటం అనేది పైకి వెళ్ళి అతుక్కోవడము ఇదంతా ఎక్కువ ఉంటుంది. సో వీటిలో కూడా మనం లాప్రోస్కోపిక్ ప్రొసీజర్గా చేసుకోవచ్చు, ఓపెన్ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. అగైన్ సేమ్ థింగ్, ఓపెన్ ప్రొసీజర్కి దీనికి ఒకటే తేడా ఏంటంటే పెయిన్, పోస్ట్ సర్జరీ పెయిన్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లాప్రోస్కోపిక్లో బెటర్గా ఉంటాయి. అండ్ లార్జ్ ఇన్సిషనల్ హెర్నియాస్ చాలా పెద్దగా ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ అబ్డామిన్ వాళ్ళంతా వీక్ అయిపోయి మజిల్స్ అన్నీ పక్కకు జరిగిపోయి హెర్నియాస్ ఫామ్ అయ్యి మొత్తం ఆల్మోస్ట్ కంటెంట్ అంతా ఆ హెర్నియా శాక్లోనే ఉంటుంది. అట్లాంటి పెద్ద హెర్నియాస్కి మనం మళ్ళీ ఈ కాంపోనెంట్ సపరేషన్ అండ్ రిపేర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా ఇన్సిషనల్ హెర్నియాస్లు చేస్తూ ఉంటాము, లేదా లార్జ్ హ్యూజ్ హెర్నియాస్లు చేస్తూ ఉంటాము. ఇందులో ఇందాక నేను చెప్పినట్టు కండరాలకు ఫేషియా, కండరాలు పక్కకు జరిగిపోయిన కండరాలన్నింటినీ మళ్ళీ దగ్గరికి తెచ్చి కుట్టి దానిపైన మళ్ళీ మెష్ పెట్టి పైన పెట్టడం అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా వెంట్రల్ రీజియన్ అంటే అబ్డామిన్ పైన వచ్చిన ఇన్సిషనల్ హెర్నియాస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇందులో సిమ్టమ్స్ ఇవన్నీ సేమే ఉంటాయి. మామూలు మనకి హెర్నియాకు ఎట్లయితే వెంట్రల్ హెర్నియాస్ కానీ ఇంగ్వైనల్ హెర్నియాస్ కానీ ఎట్లయితే ప్రజెంట్ అవుతారో పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇదే సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతారు. సో ఒక పేషెంట్కి మీరు అన్నట్టు హర్నియా సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ రికవరీ అండ్ వాళ్ళ నార్మల్ వర్క్స్ చేసుకోవచ్చా, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీ కంటే కొంచెం తక్కువ వర్క్ చేసుకోవాలా, ఎస్పెషలీ వెయిట్ బేరింగ్ కానివ్వండి, రెగ్యులర్ వర్క్స్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా పోస్ట్ హర్నియా సర్జరీ?
సో మనం ఇందాక హెర్నియా కాజెస్ ఏదైతే అనుకున్నామో, ఎనీథింగ్ దట్ ఇంక్రీజెస్ ద అబ్డామిన్ ప్రెషర్, సేమ్ కాజెస్ వల్ల మనకి హెర్నియా రికరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్కోర్స్ టెక్నిక్లో కూడా మనకి ప్రాపర్గా మెష్ హెర్నియా డిఫెక్ట్ని అట్లీస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ ఆ డిఫెక్ట్ నుంచి ఆల్ అరౌండ్ ద డిఫెక్ట్ కవర్ చేసేటట్టు మెష్ అనేది ప్రాపర్గా పెట్టాలి. సో ఇట్లా ఏదైనా వెయిట్ బేరింగ్ ఇదంతా ఆ మెష్ అంతా కంప్లీట్గా ఆ మజిల్కి ఇన్కార్పొరేట్ అయిపోయి మన బాడీలో ఫిక్స్ అయిపోయి అబ్డామినల్ వాళ్ళ ఫిక్స్ అయిపోవడానికి కనీసం అంటే ఒక 6 months టైం వరకు పడుతుంది. సో ఈ టైం వరకు కొద్దిగా జాగ్రత్తలని ఖచ్చితంగా ముఖ్యంగా తీసుకోవాలి. దీంట్లో మెయిన్గా బరువులు ఎత్తకపోవడము, ప్రెగ్నెన్సీ, తర్వాత ఏదైనా సడన్గా జెర్కీ మూమెంట్స్ కానీ, ఎక్కువ అదుర్లకు కూర్చోవడం కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు అట్లా, ఈ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి. ఏదైనా క్రానిక్ కాఫ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకొని చూపించుకొని దానికి కాఫ్ తగ్గేదానికి మందులు అది తీసుకోవాలి. యూరిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనకి ఒక 6 months తర్వాత రెగ్యులర్ ఇంతకుముందు తను చేసుకునే నార్మల్ వర్క్స్ అన్ని రెగ్యులర్గా చేసేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ డే హీ కెన్ డూ క్యారీ అవుట్ రొటీన్ డైలీ వర్క్స్ అన్ని. సెకండ్ డే ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే రొటీన్ వర్క్స్ అంటే తన వరకు తనకు కావాల్సిన సమకూర్చుకొని చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. కానీ వృత్తిరీత్యా అట్లా ఏదైనా హెవీ వర్క్స్ ఎత్తి చేయడము అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఒక 6 months వరకు అవాయిడ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ డాక్టర్ నవీన్ రెడ్డి గారు. ఈరోజు మనము హర్నియాస్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియా సిమ్టమ్స్, దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దానికి పోస్ట్ ఆపరేటివ్ ప్రికాషన్స్ గురించి కూడా తెలుసుకున్నాము. అలానే ఈ హర్నియా పేషెంట్స్కి కూడా మనం మామూలుగా సర్జరీ చేయడానికి సేమ్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా ఇచ్చే ముందు పేషెంట్ని మనం 100% వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేది చూసుకొని వాళ్ళకి నార్మలీ ఆ ప్లాన్డ్ సర్జరీ మనము దాన్ని బట్టి, మీరు ప్లాన్ చేసే సర్జరీ బట్టి మేము అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికన్నా కానీ ఇలాంటి హెర్నియా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మీరు 100% నన్ను నెగ్లెక్ట్ చేయకుండా మీ సర్జన్తో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి విజిట్ అవ్వండి. ఈ ట్రీట్మెంట్ మాత్రం సర్జికల్గా ఈజీగా అవుతుందని సార్ చెప్తున్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్తో మనము ముగిస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ.